సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ డివిజన్ యాల్కల్ మండల్. ఇది నేషనల్ హైవే 161B 4 లైన్ శాంక్షన్ రోడ్. మనకు నారాయణఖేడ్ నిజాంపేట్ టు బిదర్ వరకు వెళ్ళే రోడ్ ఇది. దీనికి సబ్ రోడ్ మనకు రకంగా ఇట్లా ఫామ్లోకి వెళ్ళడానికి సబ్ రోడ్ చేసుకున్నాడు. అంటే ఫామ్లోకి వెళ్ళడానికి అంటే నేషనల్ హైవే 161B 4 లైన్ శాంక్షన్ రోడ్కి ఫస్ట్ బిట్టు మనకు 16 ఎక్కర్ ఉంది. 75 lakhs per acre 16 ఎక్కరు. ఇది మన 33 వైడ్ రోడ్. మనకు ల్యాండ్ మొత్తం చుట్టూ తిరగడానికి ఈ రకంగా రోడ్ వేసుకున్నాడు. మనకు రోడ్ చుట్టుపక్కల మొత్తం ఈ రకంగా చెట్లు పెట్టిర్రు. మనకు 16 ఎక్కర్ ఉంది. 75 lakhs per acre అంటున్నారు. డైరెక్ట్ ఫార్మర్, రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా. మనకు ప్యూర్ బ్లాక్ సాయిల్ అండ్ లైట్ మిక్స్ రెడ్ సాయిల్. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. స్క్వేర్ బిట్. ఇంకోటి ఫామ్ హౌస్ ఒకటి మంచిగా ఏంటంటే ఒక 200 స్క్వేర్ యార్డ్ పైన కన్స్ట్రక్షన్ ఉంది. ఒక 50 స్క్వేర్ యార్డ్ పైన మొత్తం లోపల మనకు స్టోరేజ్ ఉంది. అంటే 250 స్క్వేర్ యార్డ్లో మనకు ఇల్లు కట్టింది ఉంది. లోపల మనకు మంచిగా ఇల్లులో ఏంటంటే టీవీ, మనకు రెండు డబుల్ బెడ్రూమ్లు, ఒకటి సింగిల్ బెడ్రూము, ఒకటి పక్కన లేబర్ బెడ్రూమ్, ఒకటి గోదాం, 4 కట్టింది ఉంది. ఇట్లా కంటిన్యూ ముందుకు వెళ్తుంటే మనకు ఇక్కడ వెనకాల మన టాయిలెట్స్, బాత్రూమ్ అలా ఉన్నాయి. ఇక్కడ పక్కన చూస్తుంటే మనకి ఇక్కడ ఒక బోర్ ఉంది. ఇక్కడ గార్డెన్ మొత్తం సప్లై అవుతుంది, ఆటోమేటిక్ వాటర్, అది సోలార్. ఇంకొక లోపల బోర్ ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్, 2 ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి సపరేట్గా. ఈ 16 ఎక్కర్ ల్యాండ్కి నీరు పారడానికి 2 ట్రాన్స్ఫార్మర్లు ఇలా ఉన్నాయి. ఒక ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఉంది, సపరేట్గా ఉంది. ఇంకో ట్రాన్స్ఫార్మర్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. మనకు ఎంత ఎలక్ట్రిసిటీ కావాలనుకున్నా అంత వాడుకోవచ్చు, అంత ఎలక్ట్రిసిటీ వాడుకోవచ్చు. అంటే సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి, మనకు 11 kV ట్రాన్స్ఫార్మర్ ఒకటి, 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. మొత్తం మాకు ఇలా ఫ్లవర్స్ ఏదైతే ఈ రకంగా కనిపిస్తున్నాయో ఇవంతా ఫ్లవర్స్. ఇవన్నీ ఫ్లవర్స్. రోడ్ చుట్టుపక్కల ఫ్లవర్స్ పెట్టారు, ఆల్ టైప్స్ ఫ్లవర్స్. మన ఇండియన్ బ్రీడ్, మనకు ఫారెన్ బ్రీడ్స్ సీడ్స్ కూడా అవి కూడా పెట్టారు మనకు. ఈ రకంగా లోపలికి వెళ్తున్నా కొద్ది ఈ రకంగా ఫామ్ హౌస్ స్క్వేర్ బిట్లో ఉంటుంది. మన ఫామ్ హౌస్ మొత్తం చుట్టూ తిరగడానికి 33 రోడ్ వేసారు. ఈ టైప్లో బోర్వెల్స్ ఉన్నాయి. ఒక బోర్వెల్ సోలార్తో నడుస్తుంది. మిగతా 3 బోర్వెల్స్ ఏంటంటే మనకు 11 kVతో నడుస్తాయి. ఈ రకంగా మనకు కరెంట్ ఉన్నా లేకపోయినా ఎంత ఎమర్జెన్సీలో కరెంట్ తీసేసినా మనకు సోలార్తో నడిచే ఒక బోర్ ఉంది. మొత్తం ఏంటంటే 16 ఎక్కర్స్లో ఒక 10 ఎక్కర్స్ వరకు మామిడి తోట ఉంటుంది. ఒక 4 ఎక్కర్ ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. 2 ఎక్కర్లో అంటే మనకు కూరగాయలు పండించుకోవడానికి, లోకల్ చిన్న చిన్న కూరగాయల క్రాప్లు వేసుకోవడానికి 2 ఎక్కర్స్ ఇలా ఉంటుంది. మనకి ఇంకోటి ఏంటంటే నేషనల్ హైవే 161B 4 లైన్ శాంక్షన్ రోడ్ మనకు 29 జనవరికి మనకు PM నరేంద్ర మోదీ ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నారు. దీనికి మనకు శంకుస్థాపన చేస్తున్నారు 29 జనవరికి తెలంగాణకు వచ్చి శంకుస్థాపన చేస్తున్నారు. ఇదే రోడ్, అది నేషనల్ హైవే 161B 4 లైన్ శాంక్షన్ రోడ్. ఇదే రోడ్ మనకు అక్కడ చూస్తుంటే ఏదైతే ఆటో వెళ్తుందో అది నేషనల్ హైవే 161B. ఈ ఇల్లు కూడా ఇంట్లోనే కట్టింది ఉంది. ఇది మొత్తం ఇది ఆలుగడ్డ వేశారు ఇప్పుడు, అది కూడా తీసే టైం వచ్చింది. ఈ టైప్లో ఉంటుంది. ఈరోజు తీసిన వీడియో ఇది. నేను మొత్తము ఫ్లవర్స్ చూస్తుంటే ఈ రకంగా మనకు రోడ్కి ఇరువైపులా వేశారు. మొత్తం ల్యాండ్ చుట్టూ రోడ్ తిరగడానికి మనకు ఫ్రూట్స్ కూడా వేశారు. కివి, మనకు మామిడి, అరటి, కొన్ని మనకు రకరకాల ఫ్రూట్స్ వేశారు చుట్టూ. మనకు ఆల్ క్రాప్ సూటబుల్. ఇందులో ఏంటంటే ల్యాండ్ వీల్ కొన్న తర్వాత చెరువు నుంచి మట్టి కొట్టించారు. రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్ చేసి ఆల్ క్రాప్ సూటబుల్ అయ్యేటట్లు సాయిల్ టెస్ట్ కూడా చేయించిన తర్వాత దీనికి కల్టివేషన్ చేశారు వీళ్ళు. అంతా సక్సెస్ అయింది ఇది. ఇప్పుడు వాళ్ళకి కొద్దిగా వేరే వర్క్లు ఉండడం వల్ల అర్జెంట్ ఉంది కాబట్టి సేల్ చేస్తున్నారు. అర్జెంట్ సేల్కి ఉంది కాబట్టి 75 lakhs అంటున్నారు. ఈ రోడ్కి 1 CR కన్నా తక్కువ లేదు, 1 CR అబౌవ్నే ఉంది. దీనికి ఇన్వెస్ట్మెంట్ కోసం, అగ్రికల్చర్ కోసం తీసుకోవాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ల్యాండ్. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మరీ బెస్ట్ ల్యాండ్. ఎందుకంటే 4 లైన్ అయిన తర్వాత 1.5 CR క్రాస్ అవుతుంది ఏరియా అంతా. ఆల్రెడీ 1 CR క్రాస్ ఉంది, ఏరియా అంతా క్రాస్ ఉంది. పెద్ద వీడు కాబట్టి రేట్ కొద్దిగా తక్కువలో ఉంది. అర్జెంట్స్లో డైరెక్ట్ ఫార్మర్.